ఫ్రెండ్స్, ఈరోజు నెయ్యి ఎలా కాసుకోవాలో చూద్దామండి. ఇది 15 డేస్ మేగడండి. ఇది పాలు కాసుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఉదయానికి మేగడ తేలిపోద్దండి. మేగడంతా తీసుకొని ఇదిగోండి స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మామూలు ఫ్రిడ్జ్లో కాదు, డీప్లో పెట్టుకోవాలి. ఇలా 15 రోజులు మేగడండి ఇది. దీన్ని ఇలా నెయ్యి కాసుకోవాలో చూద్దామండి. ఇదండి ఇలా మిక్సీ జార్లో మేగడ వేసేసుకున్నాం అండి. మిక్సీ జార్ చూసి భయపడకండి, ఆల్రెడీ ఒకసారి మిక్సీ వేసేస్తున్నాను, ఇది రెండోసారి వేస్తున్నాను. ఇదిగోండి, ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇంత మేగడ ఉందనుకోండి, ఇది ఒక 5 సార్లు వేసుకోవచ్చండి. అలాగైతే మేగడ మనకు బాగా వస్తుంది, నెయ్యి కూడా బాగా వస్తుందండి, ఎక్కువగా వచ్చినట్టు వస్తుంది. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. అలా మిక్సీ పట్టేసుకొని దీంట్లో కూలింగ్ ఎక్కువ ఉండే నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువగా ఉండాలండి కూలింగ్ ఎక్కువ ఉండే నీళ్ళు, కొంచెం ఎక్కువ అలా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నామండి. కూలింగ్ వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇదండి కనిపిస్తుందా? ఇదండి వెన్న నీట్గా వచ్చేస్తాను, చేతికి కూడా అంటుకోదండి, అలా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. మేము 15 రోజులకి ఒకసారి ఇలా చేసేసుకుంటామండి. మాకు సరిపోద్దండి వెన్న. ఒక్కోసారి 1/2 లీటర్ వస్తుందండి, ఒక్కోసారి 300 గ్రాములు వస్తుందండి, కరెక్ట్గా సరిపోద్దండి. చెప్పాను కదా, ఫస్ట్ ఒకసారి పట్టేసానండి. ఇదండి ఒకసారి పట్టేసాను, ఒకసారి ఏమో ఇది ఎంత వచ్చిందండి, ఇప్పుడు వేసిందేమో ఇంత. అనిపిస్తుందా? ఇంకా వస్తుందండి మనకు వెన్న, చాలా వస్తుంది వెన్న. మేము 1/2 లీటర్ పాలండి వేయించుకుంటాము, నైట్ వేయించుకుంటాము, కాసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇలా 15 రోజులకు ఒకసారి ఇలా వెన్న తీసుకుంటామండి. మరి ఎక్కువ రోజులున్నా కూడా స్మెల్ వచ్చేస్తుందండి. మనం 15 రోజులకు ఒకసారి తీసుకుంటే కమ్మటి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. కూలింగ్ వాటర్ వేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇదిగోండి వెన్న ఇలా వచ్చేసింది, చూసారా? అదే తేలిపోద్దండి వెన్న, చేతికి కూడా అంటుకోదండి, బాగా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తాను. ఇదిగోండి ఒక సేవండి గిన్నెలో వేసుకుంటానండి నేను. ఇదిగోండి వెన్న అంతా ఒక సేవండి గిన్నెలో వేసుకుంటాను. ఎందుకంటే స్టీల్ గిన్నెలో కాసామనుకోండి పొగ వచ్చేస్తుంది, స్మెల్ కూడా బాగోదండి. మనం సిల్వర్ గిన్నెలోనే బాగుంటుందండి. 15 రోజులు ఒకసారి ఇలా కాసేసుకుంటామండి. 1/2 లీటర్ పాలు తీసుకుంటాం నైట్, అవి కాసుకొని చల్లార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసినది ఉదయాన్నే మేగడ తేలిపోద్దండి. ఆ మేగడంతా తీసుకొని డీప్లో పెట్టేసుకుంటామండి. ఇందా చూపించాను కదండి 15 రోజులు మేగడ, అలా 15 రోజులకు ఒకసారి ఇలా తీసేసుకుంటాము. మాకు సరిపోద్దండి, ఒక 300 గ్రాములు మించి ఒక 1/2 కేజీ వస్తుంది. 1/2 కేజీ నెయ్యి తినేమనుకోండి, ఎవరికైనా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటానండి, ఒక్కొక్క కప్పు. అదో తృప్తి కదండి. అందులో మన ఇంట్లో చేసిన నెయ్యి అంటే ఇంకా అండి, కొనుక్కున్నదన్నా కూడా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి, అది తృప్తిగా తింటాం. ఇదిగోండి వెన్న అంతా మిక్సీ పట్టేసుకున్నామండి, చూసారా ఎంత వెన్న వచ్చిందో. ఇది 15 రోజులు పాల మేగడ వెన్న అండి ఇది, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అండి, వెన్న శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కోకపోతే స్మెల్ వచ్చేస్తాయండి. 2-3 సార్లు ఇలా కూలింగ్ వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత అప్పుడు మరగ పెట్టుకోవాలండి. కనిపిస్తుందండి? ఇదండి ఇలా మెల్లగా ఇలాగంటే అండి, దాంట్లో ఉన్న పాలు ఏదన్నా ఉంటే వచ్చేస్తుందండి మనకు. అలా మెల్లగా అలాగని వేసుకొని ఆ నీళ్ళు వంపేసుకోవాలండి. మళ్ళీ అలాగే మళ్ళీ ఒక బాటిల్ నీళ్ళు పోసేసుకొని అలా 2-3 సార్లు కడిగేసుకున్నాం అనుకోండి వెన్న. ఇదండి నెయ్యి ఇలాగా వెన్న ఇలా శుభ్రం కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్నాం అనుకోండి నెయ్యి నిల్వ ఉంటుంది, మనకు నెయ్యి కూడా స్మెల్ బాగా వస్తుందండి. ఇలా కడుక్కోలేదనుకోండి నెయ్యి నిల్వ ఉండదండి, స్మెల్ కూడా బాగోదు. ఇలా కడుక్కుంటా 2-3 సార్లు కడగాలండి. 2-3 సార్లు ఓపికగా కడుక్కున్నామంటే నెయ్యి కమ్మటి వాసన వస్తుందండి. ఇదిగోండి ఇంకా అలాగ అనాలండి. అలా అంటే దానిలో పాలు ఏమైనా నిల్వ ఉంటే అవి వచ్చేస్తాయండి మనకు. కడిగేసుకొని నీట్గా కరగపెట్టేసుకున్నాం. ఇంకా చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో నీళ్ళు. ఇలా 2-3 సార్లు కడిగేసుకున్నాం అనుకోండి తెల్లగా వచ్చేస్తాయండి. ఇదిగో నీళ్ళు తెల్లగా వచ్చేస్తాయి. ఇలా కడిగేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవడం అండి. సిమ్లో పెట్టుకోవాలి, పొయ్యి మీద హైలో పెట్టకూడదండి, పొంగిపోద్ది. ఒకసారి నాకు అలాగే పొంగిపోయిందండి బాబు. స్టవ్ అంతా కడుక్కొని అయినా చేసి పెద్ద పని అయిపోయింది. అందుకని సిమ్లో పెట్టుకోండి.
ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే నెయ్యి కమ్మటి వాసన వస్తుందండి. ఇదిగోండి వెన్న శుభ్రం చేసేసాను కదండి. ఇదిగోండి మా ఇంట్లో కృష్ణయ్య ఉన్నాడు. ఆయనకు ఒక్కరో అలా జస్ట్ అలా తినిపించేసి ఇంక కరిగించేస్తానండి నెయ్యి. వెన్న శుభ్రం చేసుకున్నాను కదండి. ఇదిగోండి మా కృష్ణయ్య కొంచెం పెట్టేసి ఇదిగోండి ఒక్కరో అలా తినిపించేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. స్టవ్ మీద పెట్టేశానండి. సిమ్లో పెట్టేసుకున్నానండి. చాలా సిమ్లో పెట్టేశాను. ఒక 1/2 అవర్ వరకు అలా ఉంటే కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది అండి. అరగంట తర్వాత ఇదిగోండి ఇలా వచ్చిందండి నెయ్యి. ఇదిగోండి మంచి రెడ్డిష్ కలర్ వచ్చిందండి. కమ్మటి వాసన వస్తుందండి. అరగంట తర్వాత ఇలా కట్టేసుకొని టీ వడకట్టుకుంటాను చూడండి స్టీల్ది, దాంట్లో వడకట్టేసుకొని తడి లేని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలైనా అలాగే ఉంటుందండి, నెయ్యి పాడవదండి.